హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వి క్రేజీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగా వర్షాలు పడుతున్నాయి కదా, మీ సైడ్ కూడా పడుతున్నాయా? ఎలా ఉన్నారు ఏంటి కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చిక్కుకూర పులుసు కూర ఎలా చేయాలో చూపిస్తాను. దేంట్లో చూపిస్తున్నానో అనుకోకండి, నేనేమి ఇంట్లో లేను, హాస్టల్లో ఉన్నాను. మినీ కెటిల్లో చూపిస్తున్నాను. ఈరోజు మాకు బగారా రైస్ అనమాట. కర్రీ అంతేం బాగోదు, సో అందుకని మేము కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మినీ కెటిల్లో చిక్కుకూర అవన్నీ తెచ్చేసుకొని ముందుగా కావాల్సిన పదార్థాలు: చిక్కుకూర, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి. మేము వెల్లుల్లి వేసుకోలేదు, మాకు అవైలబుల్ లేదు కాబట్టి మీరు కావాలంటే మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఆయిల్, పోపు దినుసులు. ఫస్ట్ ఆయిల్లో పోపు దినుసులు వేసేసి అవి చిట్పట అన్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేసి కొంచెం కలిపేసి సాల్ట్ వేయండి, ఉడుకుతుంది. మాకు కెటిల్ కాబట్టి కొన్ని వాటర్ వేసుకున్నాం. మీరు స్టవ్ మీద చేసే పని అయితే అలా ఏం వేసుకోకర్లేదు. అలా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకోవాలన్నమాట. మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకొని చుక్కకూరలో పసుపు, ఉప్పు వేసేసుకోండి. కారం లాస్ట్లో వేసుకోండి. సో అది కొంచెం తిప్పుతూ ఉండండి. ఎందుకంటే ఇదే మినీ కిటిల్ మాది హాస్టల్లో. చాలా బాగుంది కర్రీ అయితే, చాలా చాలా బాగా వచ్చింది. ఇంకేంటండి సంగతులు? అందరూ ఎలా ఉన్నారు? ఈ కర్రీ ఎలా ఉందో మీరు ట్రై చేస్తారో లేదో కూడా కింద కామెంట్లో చెప్పండి. మీరు కామెంట్ చేస్తే ఇంతమంది చూశారు వావ్ అని నేను సాటిస్ఫై అవుతాను. సో వీడియోలోకి వచ్చేస్తే ఆకుకూరలు అవన్నీ వేసాక మగ్గుతుంది అనమాట. ఇప్పుడే ఆకుకూర వేసాను, టమాటోస్ అవన్నీ మగ్గిపోయినాయి. సారీ. ఆకుకూర ఫుల్ వాష్ చేసుకోండి, వానాకాలం కదా, పురుగులు ఉంటాయి చూసుకోండి, ప్లస్ మట్టి ఎక్కువ ఉంటుంది. సో నీట్గా వాష్ చేసుకొని అలా వేసేసుకోండి. హాస్టల్లో ఫీజులు కడుతూ కూడా మేము కర్రీస్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, ఇలా ఉంటుంది అన్నమాట స్టూడెంట్ లైఫ్, సారీ హాస్టల్ లైఫ్. ఇది చుక్కకూర 20 to 30 minutes అయిపోతుంది. చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. సో ఇలా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి కలిపేసి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, నన్ను నమ్మండి. అలా కలిపేసి తర్వాత కొంచెం సగం ఉడికిన దాని తర్వాత కొంచెం 1 స్పూన్ కారం వేసుకోండి. అలా కారం వేసేసుకొని మళ్ళీ తిప్పేసి కొంచెం మాకు వాటర్ ఉన్నాయి, వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచేసి తీసేసి బౌల్లోకి తీసేసుకోండి. అయిపోయింది చూడండి, చాలా త్వరగా, చాలా చాలా ఈజీ ప్రాసెస్. 20 minutesలో అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అశ్వి క్రేజీ ఛానల్. మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. Bye. Have a nice day. సూపర్ ఎమ్మె వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.